ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మణికొండ వాసులు. కొంతమంది జీహెచ్ఎంసీలో కలిపితే అభివృద్ధి జరుగుతుందని, మరికొందరేమో ధరలు, ట్యాక్సులు పెరుగుతాయంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. 27 మున్సిపాలిటీలు అంటే ఓఆర్ఆర్కి సంబంధించి అండర్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలన్నింటి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకుంటూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అసలు ఈ నిర్ణయాలకు సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఆ 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక మణికొండ కూడా ఉంది కాబట్టి ఆ మణికొండకు సంబంధించి మున్సిపాలిటీ ఇప్పటివరకు ఉంది. మరి జీహెచ్ఎంసీలో కలిపితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దానికి సంబంధించి మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జిహెచ్ఎంసీలో కలిపితేనే ప్రజలందరికీ లాభంగా ఉంటుందని నా ఉద్దేశం. అది అంటే ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఉంది. మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మార్పులకు సంబంధించి కావచ్చు, అంటే ఎలా ఉంటుంది సార్? మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే జిహెచ్ఎంసీకి తీసుకొస్తే ఖచ్చితంగా మెట్రోపాలిటన్ సంబంధించి సిటీ వైజ్ దానికి సంబంధించిన డెవలప్మెంట్ అని కనిపిస్తుంది. అంటే మీరు ఎలాంటి తేడా చూసే అవకాశం ఉంటుంది? మేము చూసేది ఏముంది, సిటీ బాగా డెవలప్ అయింది. ప్లాట్స్ రేట్స్ కూడా బాగా పెరుగుతాయి. ప్రజలకు మంచి సౌకర్యాలు కూడా వస్తాయి. మంచి హాస్పిటల్స్ వస్తాయి, ఆఫీసులు అవి గ్రేటర్ హైదరాబాద్లో ఉంటే ప్రజలందరూ ఏదో ఒకటి ఇక్కడ బిజినెస్ చేసుకుందామని కూడా మన ఏమన్నారు బళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా సిటీ చేయటం వల్ల పబ్లిక్ బాగా పెరిగిపోయి వాళ్ళకు కూడా మంచి బిజినెస్ బాగుంటుందని నా ఉద్దేశం. అదే జిహెచ్ఎంసీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అనే ఉపయోగం బాగుంది. అన్ని ఉద్యోగాలు అవి ఇవి మంచిగా అవుతాయి, ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మాకు కౌన్సిలర్ అందుబాటులో ఉంటుండే, ఇప్పుడు కార్పొరేటర్ కావడం వల్ల ఆయన టూర్ ప్రోగ్రామ్ తెలుసుకోవడమే మాకు కష్టం. ఇక ఆయన అందుబాటులోకి రావడం అతి కష్టం. ఇంకా ఈ మణికొండలో ఇప్పుడే ఆల్రెడీ రెంట్లు అవన్నీ బాగా ఉన్నాయి, ఎందుకంటే సాఫ్ట్వేర్ వల్ల. ఇక ఇప్పుడు కాస్త అది ఇంకా ఒక 10 to 20% ఎక్కువ కావచ్చు. మణికొండలాగా లేదు, మట్టికొండలాగా అయిపోయింది. ఆ ఓయూ కాలనీ వరకే మీకు అంతా కనబడుతుంది, ఈ లోపలికి వస్తే ఏం కనబడదు. కాకపోతే ప్రజలకు చివరికి పెద్ద ఉపయోగం ఏం లేదండి. ఏమి ఆ ట్యాక్సులు పెంచుకోవడం తప్పడము, అపార్ట్మెంట్స్ రేట్స్ పెరగడం తప్పడము ప్రజలకు ఏమి పెద్ద ఉపయోగం లేదు. మణికొండలో ఆ సొందల గొంతులు చూస్తుంటే నేనే 10 ఏళ్ళ నుంచి చూసి అవస్థలు పడుతున్నాం. దుమ్ము ధూళి, ఒక రోడ్డు సరిగా లేదు. అప్పుడు మున్సిపాలిటీలో పోయినాక ఇక దాన్ని పట్టించుకునే నాదుడు ఎవడు ఉంటాడు, అంత రాజకీయమే ఉంటుంది. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక ట్యాక్సెస్ ఒకటే పెరుగుతాయి, అదొకటే. కానీ డెవలప్మెంట్, డ్రైనేజ్ కానీ, రోడ్స్ ఎక్స్టెండ్ చేయడం కానీ, ఇక్కడ ఈ రోడ్డు 100 feet రోడ్డు ప్రపోజల్ ఉంది. పంచవటి కాలనీ కూడా 100 feet రోడ్డు ప్రపోజల్ ఉంది. అవన్నీ జరుగుతాయి, ఆ వర్క్స్ అన్నీ. సో ఫండ్స్ వస్తాయి. డ్రైనేజీ ఇక్కడ ప్రాబ్లం ఉంది చాలా, ఆ డ్రైనేజీ చేస్తారు. కొన్ని పార్క్స్ కూడా ఉన్నాయి చేయాల్సినవి, అవి డెవలప్ అవుతాయి. జిహెచ్ఎంసీలో కలిపి వల్ల బెనిఫిటే ఎక్కువ ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ అంటే ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కదా సార్, ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, కొంచెం డెవలప్ అవుద్దని కొద్దిగా ఆశ ఉంటుంది అంతే. కానీ కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి డిఫరెన్స్ చూడవచ్చు అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఉండే పవర్స్ కావచ్చు, దానికి ఉండే అవకాశాలు కావచ్చు వేరేలా ఉంటాయి. జిహెచ్ఎంసీలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డెవలప్మెంట్ వేరేలా, కొంచెం ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కదా సార్, రిలీజ్ అవుతాయి, కొంచెం తొందరగా వర్క్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక మండలం అంటే కొద్దిగా అంత ఇది ఉండదు కాబట్టి. అంటే కొన్ని పనులు పెండింగ్ ఉండిపోతున్నాయి కదా, అవన్నీ మరి గవర్నమెంట్ చేయగలదు. వీళ్ళు మామూలుగా మున్సిపాలిటీలు చిన్నవి ఏం చేయలేవు కదా. వాళ్ళు వచ్చే కొంచెం పెట్టుబడులు పెట్టి మా నాన్ అఫీషియల్స్ వచ్చాక డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది. వాళ్ళు కొంచెం పర్సనల్గా ఇక్కడ లోకల్ ఏమిటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి తెలుసుకుంటారు, వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏ రకమైన డెవలప్మెంట్ లేదు సరిగ్గా, ఇప్పుడు చేస్తుంది.